మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్కి కాల్ చేయండి. 2010లో ఇక్కడ అధికారికంగా మొదలైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కొన్ని వందల వేల ఫ్లైట్లు ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ నుండి బ్యాంకాక్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఇలాంటి మహా దేశాలన్నింటికి కూడా ఇక్కడ నుండి వేలాది మంది, లక్షలాది మంది ప్రయాణికులు జర్నీ చేయడం జరిగింది. ఈ విమానాశ్రయంకి ఎంతో ప్రాచుర్యం ఉంది. ఈ విమానాశ్రయం పరిసరాల్లో గత 25-30 ఏళ్ళుగా మార్నింగ్ వాక్ చేసుకొని యోగా చేసుకుంటూ, అలాగే ఈ గ్రీనరీ ఏదైతే ఉందో ఈ గ్రీనరీలోని యోగాసనాలు అవి వేసుకొని మానసికంగా ఎంతో ఆనందాన్ని పొందుతూ, శారీరకంగా కూడా ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించుకునే వాకర్స్, చాలా సీనియర్ మోస్ట్ వాకర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ విమానాశ్రయంతో వాళ్ళకు ఉన్న అనుబంధం ఎలాంటిది, వాళ్ళ ఫీలింగ్ ఎలాంటిది అన్నది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడే ఉన్నారు. వాస్తవానికి వందల సంఖ్యలో ఇక్కడ ఈ వాకర్స్ అనేది ఉన్నారు. నమస్తే సార్, మీ పేరు సార్? రామ్జీ అండి, అడ్వకేటు. చెప్పండి సార్, విశాఖ విమానాశ్రయంలోని ఇక్కడ మీరు రెగ్యులర్గా కొన్ని సంవత్సరాలు బట్టి వాకింగ్ చేస్తున్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ విమానాశ్రయంతో మీకున్న అనుబంధం ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి? ఇంకో వారం రోజుల్లో ఇక్కడ నుండి ఈ విమానాశ్రయం పర్మనెంట్గా ఇక్కడ నుండి స్టాప్ అయిపోతుందని అంటున్నారు అధికారులు. దాని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఇది మన ఇంటి ప్లేస్ని వదులుకున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ చేయడం వల్ల వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే పొల్యూషన్ కానీ ఏది కానీ లేకుండా చాలా వరకు ఎన్ని సంవత్సరాలు అందరితో కలిసి చక్కగా బాగా అన్ని పరిస్థితులతో ఉన్న ఏర్పాటు చేస్తున్న ఇది ఎయిర్పోర్ట్. ఇది రెండోది ఏంటంటే మా ఇంట్లో ఒక ప్లేస్ని వదులుకుంటున్నట్టు అంత బాగా ఫీలింగ్ ఉంది ఈ ప్లేస్. ఎందుకంటే డైలీ వచ్చి వాకింగ్ చేసుకోవడం అనేది కానీ ప్రతిదీ కూడా ఇక్కడ అంటే చాలా సరదాగా ఉండేది మొత్తం లైఫ్. ఈ లైఫ్ అది ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవడం వల్ల మాకు అందరికీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నది అనిపిస్తుంది. వాట్ ఎవర్ బి ఎనీహౌ, ఏదైనా సరే డెవలప్ చేసుకోవడం వల్ల తప్పలేదు. కానీ ముందు కూడా ఎయిర్పోర్ట్లో ఇదే వాకింగ్ కంటిన్యూ మాకు ఇస్తే అవకాశం బాగుంటుంది. లేదంటే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడవలసి వస్తుందండి. చెప్పండి. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు పీసీ పాత్ర అండి. నేను డిఫెన్స్లో పనిచేసాను, రిటైర్డ్ అయింది సార్. ఇది చాలా నాళ్ళ నుంచి 45 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే చూస్తున్నాను. బాగానే ఉండేది. ఈ ఎయిర్పోర్ట్ చాలా మంచి ఎయిర్పోర్ట్ సార్. చాలామందికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, ఇది మన విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉన్నట్టు ఉంది. రెండు డొమెస్టిక్ ఇస్తే బాగున్నాయి. ఎయిర్పోర్ట్ రెండు ఉండాలి సార్, నో ప్రాబ్లం. డెవలప్మెంట్ గురించి ఎవరు కాదనలేదు, కానీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అని ఉంచితే బాగుంటుందని ఇది నా అభిప్రాయం. ఒరిస్సా నుంచి కూడా వస్తారు, తర్వాత ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి కూడా వస్తారు. చాలామందికి సెంటర్ ఆఫ్ ద ఇది మంచి ప్లేస్. ఇది ఇంతకుముందు మేము ఏజ్ సీనియర్ సిటిజన్ కానీ రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ సాయంత్రం నేను వస్తాను సార్, పొద్దుట కూడా వాకింగ్ వస్తుంటున్నాను. చాలామందికి చూస్తాను నాలాగా 70, 80, 100 ఇయర్స్ వరకు కూడా ఇక్కడ వాకింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న పిల్లలు వస్తుంటారు. ఆదివారం అయితే సార్ చాలా ఆందోళన ఉంటుంది. మంచి ప్లేస్ ఇది. దయచేసి 2 సంవత్సరాలుగా వాకింగ్ చేస్తున్నారు. నేను దగ్గర ఇక్కడ 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్. ఇక్కడ చాలామంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. మేము చాలా ఏజ్ వాళ్ళు ఉన్నారు. నాతో రిటైర్ అయిపోయిన బోల్డ్ మంది ఉన్నారు సార్. వాకింగ్కి ఇస్తే పర్మిషన్ ఇచ్చేసి మాకు దయచేసి రిక్వెస్ట్ ఏంటి, ఇక్కడ కొద్దిగా వాకింగ్ ప్లేస్ వాకబుల్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ. తమరి పేరు సార్? నా పేరు మర్సిటి రామారావు, హిందుస్థాన్ షిప్ యార్డ్ రిటైర్డ్ ఎంప్లాయీని. 15 సంవత్సరాల నుంచి ఈ ఎయిర్పోర్ట్కి మార్నింగ్ ఈవినింగ్ కూడా వాకింగ్కి వచ్చి నో పొల్యూషన్ జోన్గా మేమంతా గ్రహించి ఇక్కడికి వచ్చి మా ఆరోగ్యాలు మేము బాగు చేసుకున్నాము. ఈ సందర్భంగా ఇప్పుడు ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేసేస్తున్నారు, డిఫెన్స్లోకి వెళ్ళిపోతుంది అన్న ఆలోచనతో మమ్మల్ని ఎలా చేస్తారో లేదో అని కొంచెం బాధాకరంగా ఉంది. దయచేసి కన్సర్న్ పెద్దలు ఎవరైనా సరే మాకు ఈ అవకాశం కల్పించి వాకింగ్ కోసం ఎలా చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్, మీ పేరు సార్? మీ పేరు సార్? రాంప్రసాద్ అండి. ఓకే, రాంప్రసాద్. నేను ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డర్. నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఆపోజిట్ కాకాని నగర్ ఏరియాలో ఆల్మోస్ట్ నేను ఒక 30-40 ఇయర్స్గా నేను ఇక్కడే ఉంటున్నాను. ఎయిర్పోర్ట్తో మాకు చాలా అనుభవం ఉంది. ఈ ఎయిర్పోర్ట్లోనే 70sలోనే సినిమా యాక్టర్స్ రావడం, అలాగే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన తర్వాత మాకు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు మా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అంత పెద్ద రష్ ఉంటుంది కాబట్టి మా అందరికీ ఇక్కడ వాకింగ్ ప్లేస్గా కూడా మేము మీ ఎయిర్పోర్ట్ ఈ పరిసర ప్రాంతాలంతా వాకింగ్ చాలా గ్రీనరీ కూడా చాలా బాగా డెవలప్ చేశారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు. మేము ఈ ఎయిర్పోర్ట్ని అక్కడికి వెళ్ళిపోతున్నట్టుగా ఒక రకంగా చాలా బాధాకరంగా ఉంది. కొత్త ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినందుకు ఒక విధంగా సంతోషంగా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ అట్లీస్ట్
ఇక్కడ ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా ఉంచాలని మేము అందరం కోరుకుంటున్నాం. అవే కాకుండా ఈ ఎయిర్పోర్ట్ ప్లేస్ని నేవీ ఆధీనంలోకి వెళ్ళిపోతుందన్న వార్త కూడా మేము వింటున్నాం. అలా కాకుండా మాకు అందరికీ కూడా ఇక్కడ స్వేచ్ఛగా కొంచెం ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ కానీ వాకింగ్ ట్రాక్లు కానీ ఏమి లేవు. అలా ఈ ఏరియాలో మాకు కొంచెం మేము అందరం 60కి దగ్గరలో ఉన్నాం. అలాంటి వాళ్ళు మేము అందరికీ మాకు వాకింగ్ కూడా కొంచెం ఫెసిలిటీ కల్పించి ఈ లోపల అవకాశం ఇవ్వాలని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాం. సగటున రోజుకి ఎంతమంది ఇక్కడ వాకర్స్ ఉదయం సాయంత్రం కలిపి వాకింగ్ చేయడం? ఒక 100-200 మంది వాకర్స్ ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు, యోగా చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పిల్లలు ఫ్యామిలీలతో కూడా వచ్చి ఇక్కడ ఈవినింగ్ వీకెండ్స్లో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చిట్టుబాబు అండి, నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. మేము లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇక్కడ మాకు దగ్గరలోనే మా ఇల్లు. ఈ 20 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ రెగ్యులర్గా వాకింగ్కి వస్తుండేవాళ్ళం. ఇక్కడ గ్రీనరీ, ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ ఇవన్నీ చాలా బాగుంటాయండి వాకింగ్కి. ఎయిర్పోర్ట్ అనే కాకుండా ఎయిర్పోర్ట్తో పాటు పక్కన వాకింగ్, ఈవినింగ్ ఇంట్లో లేడీసు పిల్లలు అందరూ ఇక్కడికి వచ్చి సండేస్ గట్టా అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అందరూ బాగా ఉండేవారు. కాకపోతే ఏంటంటే అప్డేట్ అవ్వాలి కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, చాలా హ్యాపీ. సో అందరూ అక్కడికి షిఫ్ట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం మాకు కూడా ఇక్కడ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాకింగ్కి అలౌ చేస్తే, వన్స్ ఇది నేవల్ అండర్లోకి వెళ్తే ఎవరిని అలౌ చేయరని ఒక టాక్ వస్తుంది. కానీ వాకింగ్కి అలౌ చేస్తే బాగుంటుందని మేము అందరం ఆశిస్తున్నాం. అది కొంచెం కన్సిడర్ చేస్తారని అనుకుంటాం. చెప్పండి, విమానాశ్రయం ఈ వాకింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇక్కడ ఉన్న మీ కో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీరు వాకింగ్ చేసిన ఎక్స్పీరియన్స్. ఇకపైన ఇది 17వ తేదీ నాడు నుంచి ఇది విమానాశ్రయంలోనే ఇక్కడ సర్వీసెస్లు అన్నీ కూడా రద్దు చేస్తున్నాం అంటున్నారు, వాకర్స్ని కూడా నిలిపివేస్తారని అంటున్నారు. సో దీని మీద మీ స్పందన? యాక్చువల్గా ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఎయిర్పోర్ట్తో అనుబంధం ఉందండి. ఎందుకంటే పక్క గ్రామంలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇది. యాక్చువల్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ ఎయిర్పోర్ట్తో మంచి అనుబంధం ఉంది. బట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ తోటి వీళ్ళందరూ కూడా మా చాలా మందితో కలిసి వచ్చి మేము అందరం కూడా ఇక్కడ వాకింగ్ చేస్తుంటాం. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 5:30 to 8 o'clock వరకు ఉంటారు. ఈవినింగ్ కూడా సెషన్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటుంది. మరి ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే మరి ఇంప్రూవ్మెంట్ ప్రకారంగా భోగాపురంలో ఏర్పాటు చేశారు కాబట్టి తీసి వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయింది. కాబట్టి మనం ఈ వాకర్స్ కోసం అయినా సరే ఈ పార్క్ని కొద్దిగా ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ వర్కర్స్ ఉన్నారండి, కార్ డ్రైవర్లు ఉన్నారు, నెక్స్ట్ పోర్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళకి కూడా భోగాపురంలోని కొద్దిగా ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నానండి. 100% ఇది గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్తే బాగుంటుందని అనుకుంటాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మరో వారం రోజుల్లో విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసెస్లు అనేవి మూసివేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కొన్ని వందల మంది మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు, షటిల్, అలాగే బ్యాడ్మింటన్ ఆడుకునేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు, అలాగే ఫ్యామిలీస్ తోటి సేద తీరడం కోసం వచ్చేవాళ్ళు, అలాగే 25-30 ఏళ్ళుగా ఇక్కడికి జనాలు రావడం జరుగుతుంది. నేవీ అండర్లోకి, INS డాగా అండర్లోకి ఈ విమానాశ్రయం మరో వారం రోజులు వెళ్ళిపోతుంది అంటే ఇక్కడికి ఎవరిని అలౌ చేయరు అనే ఒక భావంతో వీళ్ళందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు. ఈ వాకర్స్ అందరూ కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో సుమారు 5 నుండి 10 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఎక్కడ కూడా ఒక పార్క్ కానీ ఒక గ్రౌండ్ కానీ ఏమీ లేదు. వాకర్స్ అందరూ కూడా ఇక్కడ వాకింగ్కి అవకాశం ఇవ్వాలని తమకు విజ్ఞప్తులు చేసుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ రాజుతో రవికుమార్, UTV, వైజాగ్.